మృదంగం సుధాకర్ గారు. స్థానిక తిరుమల తిరుపతి దేవస్థానముల్లోని శ్రీ వెంకటేశ్వర సంగీత నృత్య కళాశాలలో విద్యార్థిగా చేరి గురువుల మన్ననలు పొంది ఆ ఉపదేశ బలంతో శ్రీ వెంకటేశ్వర స్వామివారి కరుణా కటాక్షములతో అక్కడే అధ్యాపకులై అక్కడే ఆ విభాగానికి అధ్యక్ష బాధ్యతలు, కళాశాలకు అధ్యక్ష బాధ్యతలు కూడా కొంతకాలం నిర్వహించి వారు పదవీ విరమణ పొందుతూ ఉన్నారు. అయితే కళాకారులకి పదవీ విరమణ అనేటువంటిది ఔద్యోగికమైనటువంటి బాధ్యతల్లో భాగమే, కానీ నిజానికి వారికి ఈశ్వరుడు వారి యొక్క ఎంతకాలం సంస్కారంతో వారు ఉంటారో అంతకాలం వారి సేవలను కళాత్మకంగా వినియోగించుకుంటూనే ఉంటారు. కనుక మృదంగం సుధాకర్ గారు అంటే వారికి ఇంటి పేరు మరొకటి ఉన్నప్పటికీ కూడా తిరుపతిలో తెలియాలి అని అంటే మృదంగం సుధాకర్ గారు అంటే చాలు. ఇంకొంతమందికి అంటే ఇంటి పేరుతో చెప్తే కానీ అర్థం కాదు. కానీ తన ఇంటి పేరునే తన ఒంటి పేరుతో కలుపుకున్నటువంటి మహనీయులైనటువంటి సుధాకర్ గారు అంటే చంద్రునికో లక్షణం ఉంటుంది, యథా ప్రహ్లాదనాథ్ చంద్రహ అని. అలాగే సుధాకర్ గారు కూడా సంగీత జగత్తుకు చాలా ఆహ్లాదాన్ని కలిగించేవారు ఆయన. అందుకే ఎంతోమంది ఈరోజు పేరెన్నిక కలిగినటువంటి పెద్ద పెద్ద మార్దంగికులందరూ కూడా వారు చేసేటువంటి మృదంగ లయ విన్యాసము కార్యక్రమంలో వీరిని పెట్టుకుంటూ ఉంటారు. అంతేకాకుండా త్యాగరాజ కీర్తనలు, అన్నమయ్య కీర్తనలు లేదా ఇతర ప్రసిద్ధ వాగ్గేయకార కీర్తనలు పాడేటువంటి వారు కూడా మృదంగం సుధాకర్ గారు తమ పక్కన ఉంటే ఒక తులసి మొక్క పక్కనో ఒక మారేడు మొక్క పక్కనో ఉండి మేము పొందేటువంటి ఆహ్లాదాన్ని పొందుతున్నాము అన్నట్లుగా భావిస్తారు. ఎందుకని వారికి ప్రత్యేకత వచ్చింది అని అంటే, ఒకటి గురువుల యొక్క అనుగ్రహం వల్ల వారు పొందినటువంటి దివ్య సంగీత రసానుభూతి, మరొక్కటికి వారికి ఉండేటువంటి అనిర్వచనీయమైనటువంటి శ్రీ వెంకటేశ్వరాత్మకమైనటువంటి భక్తి. ఈ రెండింటి కారణం చేత అటు కళానురక్తి ఇటు శ్రీవారి భక్తి, ఈ రెండింటి కలయిక చేత వారిలో ఈ యొక్క సంపూర్ణ పరిణతి ఏర్పడింది. వారికి కళాశాలలో ఉండేటువంటి బాధ్యతల నుంచి పదవీ విరమణ అనేటువంటిది లాంఛనంగా జరుగుతున్నది. ఈ సందర్భంలో వారి జీవన ప్రస్థానంలో వారికి వెనుబలంగా సహకరించినటువంటి వారి ధర్మపత్నికి, వారి సంతానానికి, వారి యొక్క శిష్య బృందానికి అందరికీ కూడా కలియుగ ప్రత్యక్ష వరదుడు జాలిగుండెల వాడైనటువంటి ఏడుకొండల స్వామి సంపూర్ణ అనుగ్రహం ఉండాలి అని చెప్పి నేను మంగళాశాసనం చేస్తూ ఉన్నాను. ఓం నమో వెంకటేశాయ. సార్ బాగుంది. తిరుపతిలో జన్మించి ఇక్కడ కళాశాల నేర్చుకొని ఈ సంగీతం ఉన్న మక్కువతో ఇక్కడ విషయం చెప్తున్నా. నేను సూపర్ స్టార్ కృష్ణ లాంటి ఒక టేకైనా 17 టేక్లైనా అలాగే వద్దు సార్. చిన్నది అది ఒక చిన్న ఇది సార్, ఒక లెన్స్ ఇక్కడ చింతనం దాని మక్కువతో ఇక్కడ కళాశాల నేర్చుకుని ఇక్కడ అధ్యాపకులై ఇక్కడ స్వామివారి జరిగే బ్రహ్మోత్సవాల్లో అన్ని కార్యక్రమాలకి ఒక్కటి సార్ చిన్నది టేక్స్ అంటే కొన్ని వందలాది మంది కళాకారులు ఇక్కడ పిలిపించడంలో 1978 నుండి అదే సేవలో ఉండి కేవలం ఆ మహావిద్వాంసం చేసిన సేవ ఈరోజు ఆయన ఈ స్థితికి నాద నీరాజనం ఒకటి కొన్ని వందల కచేరీలు లోక వైకుంఠమైనటువంటి ఈ తిరుపతి పట్టణంలో జన్మించి ఇక్కడే తన విద్యాభ్యాసం చేసి అలాగే ఇక్కడ కళాశాలలో వారు అధ్యయనం చేసి దేవాలయములు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటివి ఎన్ని ఉన్నాయో అన్నింటిలో వారు వాద్య కచేరీలు చేసి అలాగే మహతి అన్నమాచార్య కళామందిరం వంటి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి ఆడిటోరియంసే కాకుండా స్థానికంగా ఉండేటువంటి జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం మరియు శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం ఇత్యాదుల్లోనే కాకుండా
దేశ విదేశాల్లో ఉండేటువంటి ప్రసిద్ధమైనటువంటి ఎన్నో కళాక్షేత్రాల్లో వారు తమ యొక్క విద్యను ప్రదర్శించారు అని అంటే ఎంతోమంది మహానుభావులైనటువంటి వారి యొక్క సరసన వారు కూర్చుని పక్కవాద్య ప్రదర్శనము వారు చేశారు అని అంటే ఇదంతా కేవలం ఈ తిరుపతిలో పుట్టినటువంటి కారణం ఒక మూల సౌధం అని నేను అనుకుంటా. ఎందుకంటే జన్మాంతర సుకృతం చేత కానీ ఈ కలియుగ వైకుంఠంలో వారు పుట్టడం అనేటువంటిది, అలాగే వారి యొక్క శ్రీనివాస స్వామి వారి యొక్క